హే గాయ్స్, మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి. సో మన యాప్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి. సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది. నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి. సో ఈ విధంగా బై నౌ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఏ కోర్స్ మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఓకేనా? పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేజ్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ పే నౌ అనగానే పే నౌ అయిపోతుంది. సో గైస్, మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి. ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి. చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి. తెలంగాణ అన్ని ఉద్యోగాలకు, ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు, సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 12-13 మే 2024కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఓకేనా? చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల వార్తల్లో ఉన్న రిచర్డ్ స్లేమాన్ ఏ జంతువు కిడ్నీ మార్పిడి పొందిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. మొట్టమొదటిసారిగా వైద్య చరిత్రలో ఒక జంతువు యొక్క మూత్రపిండాన్ని లేదా కిడ్నీని మనిషికి విజయవంతంగా అమర్చడం అయితే జరిగిందండి. ఏ జంతువు యొక్క అండి అంటే పంది యొక్క మూత్రపిండాన్ని అమర్చడం అయితే జరిగింది. మనందరికీ తెలుసండి. సో మానవుని తర్వాత అత్యంత తెలివైన జీవి ఏంటి అంటే చాలామంది కోతి అంటారు, చింపాంజీ అంటారు కదా. కానీ మీకు తెలియని విషయం ఏంటి అంటే ప్రపంచంలో మానవుని తర్వాత అత్యంత ఐక్యూ లెవెల్స్ ఉన్నటువంటి జీవి పంది అండి. తెలుసా? ఇట్స్ ప్రూవ్డ్. వివరాలు చూద్దాం. రిచర్డ్ స్లేమాన్ 62 ఏళ్ల వయసులో జన్యుపరంగా మార్పు చెందిన పిగ్ కిడ్నీని మార్పిడిని పొందిన మొట్టమొదటి వ్యక్తి. సంచలనాత్మక ఆపరేషన్ తర్వాత 2 నెలల తర్వాత మరణించారు. మరి మార్పిడి చేసిన మ్యాసచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్ అతని మరణాన్ని ప్రకటించింది. మార్పిడికి నేరుగా సంబంధం లేదని స్పష్టము చేసింది. అంటే ఇలా మార్పిడి చేయడం ద్వారా వారు మరణించలేదు అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. వేరే ఇతర కారణాల వల్ల మరి చనిపోయి ఉండవచ్చు అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. మార్చిలో స్లీమన్ చివరి దశ మూత్రపిండ వ్యాధితో యుద్ధం కారణంగా ఈ ప్రయోగాత్మక ప్రక్రియను చేయించుకున్నాడు. మరి చారిత్రాత్మక ఆపరేషన్ జీనో ట్రాన్స్ప్లాంటేషన్ రంగంలో గణనీయమైన పురోగతిని అయితే గుర్తించినట్లుగా అయితే తెలియజేశారు. అంటే విజయవంతంగా మూత్రపిండాన్ని మార్పిడి చేశారు, అంత సవ్యంగానే ఉంది. కానీ అతనికి వేరే ఒక కారణం వల్ల అయితే మరణించినట్లుగా అయితే పేర్కొన్నారు. నెక్స్ట్, మహిళలపై హింసను ఎదుర్కోవడానికి ఇటీవల ప్రత్యేక చట్టాన్ని రూపొందించిన మొట్టమొదటి దేశము లేదా కూటమి క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్స్ అండి. యూరోపియన్ యూనియన్, EU అండి. ఓకే, వివరాలు చూద్దాం. మహిళలపై హింసను ఎదుర్కోవడానికి యూరోపియన్ యూనియన్ తన మొట్టమొదటి చట్టాన్ని ఆమోదించింది. స్త్రీ జననేంద్రియ వికృతీకరణ, బలవంతపు వివాహం మరియు ఆన్లైన్ వేధింపుల వంటి పద్ధతులను నేరంగా పరిగణించాలని చట్టము అన్ని EU సభ్య దేశాలను ఆదేశించింది. చట్టం యొక్క ఆవశ్యకతపై ఏకగ్రీవ ఒప్పందము ఉన్నప్పటికీ అత్యాచారం యొక్క సాధారణ నిర్వచనానికి సంబంధించిన భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. అయినప్పటికీ EU అంతటా మహిళల హక్కులను రక్షించడంలో చట్టం ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. చట్టం యొక్క ముఖ్య నిబంధనలు: లింగ ఆధారిత హింస, బలవంతపు వివాహాలు, స్త్రీ జననేంద్రియ వికృతీకరణ మరియు సైబర్ హింస, ఆన్లైన్లో వెంబడించడం మరియు సన్నిహిత చిత్రాలను ఏకాభిప్రాయం లేని భాగస్వామ్యంతో సహా విస్తృతమైన చట్టము లక్ష్యంగా అయితే పెట్టుకోవడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ 2024 కోసం హాకీ ఇండియాతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్న
ప్రముఖ బేవరేజెస్ సంస్థ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కోకోకోలా. వివరాలు చూద్దాం. కోకోకోలా ఇండియా ఫౌండేషన్ నేషనల్ ఉమెన్స్ హాకీ లీగ్ 2024 కోసం హాకీ ఇండియాతో తన తొలి కూటమిని ఏర్పరచుకుంది. ఈ సహకారం క్రీడాకారులకు అవసరమైన వనరులు మరియు మద్దతును అందించడం ద్వారా మహిళల హాకీని ఉన్నతీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. మరియు దాని షీ ద డిఫరెన్స్ ప్రచారం ద్వారా లింగ సమానత్వాన్ని కూడా ప్రచారం చేస్తుంది. భాగస్వామ్య వివరాలు. 3 సంవత్సరాల పాటు సాగిన వ్యూహాత్మక చర్యలో కోకోకోలా ఇండియా మరియు హాకీ ఇండియా ప్రత్యేక కోచింగ్, శిక్షణ పరికరాలు అందించడం, పోషకాహార మద్దతు మరియు వృద్ధిని ప్రోత్సహించడానికి శిబిరాలు మరియు టోర్నమెంట్లను నిర్వహించడం ద్వారా మహిళల హాకీని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేషన్ ఇఫ్కో తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల కోసం తన 15వ ఆర్జీబీ ఎన్నికల్లో డైరెక్టర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి, దిలీప్ సంఘానీ. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేషన్ తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కోసం తన 15వ ఆర్జీబీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించింది. ఇది సహకార పాలనలో ఒక గొప్ప మైలురాయిని సూచిస్తుంది. 2 నెలల పాటు సాగిన ఈ భారీ కసరత్తులో దేశవ్యాప్తంగా 36,000 కంటే ఎక్కువ సహకార సంఘాలు పాల్గొన్నాయి. మరి అధికారంలో కొత్త నాయకత్వం. మే 9, 2024న న్యూఢిల్లీలోని ఇఫ్కో యొక్క కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన ఎన్నికల్లో దిలీప్ సంఘానీ ఇఫ్కో యొక్క చైర్మన్గా మరియు బల్వీర్ సింగ్ వైస్ చైర్మన్గా ఆవిర్భవించారు. అదనంగా బోర్డులో వారి సంబంధిత నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించడానికి 21 మంది డైరెక్టర్లు ఎన్నిక కావడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, అరేబియా మహాసముద్రంలో స్వరాన్ని పడింది, ఇక్కడ ఎడిట్ చేస్తాను. సొర చేపలు మరియు స్టార్ ఫిష్ల సంరక్షణ కోసం భారతదేశం ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? సొర చేపలు మరియు స్టార్ ఫిష్లను రక్షించే ఉద్దేశంతో. ఏ దేశంతో అండి? ఓమన్ గల్ఫ్ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. అరేబియా సముద్రంలో సొర చేపలు మరియు స్టార్ ఫిష్లకు సంబంధించిన పరిశోధన మరియు పరిరక్షణ ప్రయత్నాలను పెంపొందించే ఒక ముఖ్యమైన చర్యలో భారతదేశం మరియు ఓమన్ ఉమ్మడి చొరవను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సహకారం అరేబియా సముద్ర ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాస్మో బ్రాంచ్ పరిశోధనలో అవగాహనను పెంపొందించడం, పరిరక్షణ ప్రోత్సహించడం మరియు సామర్థ్య నిర్మాణాన్ని సులభతరం చేయడము లక్ష్యంగా పెట్టుకుంది. వర్క్షాప్ ప్రకటన మరియు లక్ష్యాలు. ఐసిఏఆర్ సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లలో జరగనున్న రాబోయే వర్క్షాప్ ఈ సన్నాహక ప్రయత్నానికి నాంది పలుకుతుంది అంటూ తెలిపారు. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రతిష్టాత్మకమైన మెగ్గిల్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డిగ్రీని పొందిన సౌమ్య స్వామినాథన్ ఏ అంతర్జాతీయ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు ప్రజెంట్? దేనికండి? ఆప్షన్ డి, ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 2024 వసంత ఋతువులో జరిగిన కాన్వొకేషన్ వేడుకల సందర్భంగా కెనడా యొక్క ప్రతిష్టాత్మకమైన మెగ్గిల్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డిగ్రీని పొందిన 10 మంది అసాధారణ వ్యక్తులలో ప్రజారోగ్యం మరియు అంటువ్యాధులలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నాయకురాలు డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పేరు పొందారు. ఎ రిమార్కబుల్ జర్నీ అంటూ ఇక్కడ ఇచ్చారండి. స్వామినాథన్ గారు 61 క్లినికల్ కేర్ మరియు రీసెర్చ్లో 40 సంవత్సరాల పాటు విశేషమైన వృత్తిని కలిగి ఉన్నారు. ఆమె 2017లో ప్రపంచ ఆరోగ్య సంస్థలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా చేరారు మరియు మార్చి 2019లో సంస్థ యొక్క మొదటి చీఫ్ సైంటిస్ట్గా నియమితులయ్యారు. ఆమె 2022 చివరి వరకు కోవిడ్-19 మహమ్మారి ద్వారా పనిచేశారు. నెక్స్ట్ వన్, ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ శిఖరాన్ని 29వసారి అధిరోహించి చరిత్ర సృష్టించిన ఘనత క్రింది వారిలో ఎవరికి ఇటీవల దక్కింది? ఆప్షన్ ఏ అండి, కమిరీటా షెర్పా. వివరాలు చూద్దాము. ప్రఖ్యాత నేపాలీ పర్వతారోహకులండి కమిరీటా షెర్పా 29వసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి చారిత్రాత్మక ఘనత సాధించడం జరిగింది. 54 సంవత్సరాల వయసులో 7 సమ్మిట్ ట్రెక్స్ నిర్వహించిన అధిరోహకుల బృందానికి నాయకత్వం వహించి ఆదివారము స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:25 8,849 మీటర్ల శిఖరాన్ని చేరుకున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రతి సంవత్సరం మే 12న ప్రపంచ అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఎవరి జ్ఞాపకార్థం జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫ్లోరెన్స్ నైటింగేల్. చూద్దాం.
ఆధునిక నర్సింగ్కు మార్గదర్శకురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మే 12న ప్రపంచ అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటుంది. మరి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా నర్సుల నిస్వార్థ అంకితభావం మరియు కీలకమైన సహకారానికి నివాళిగా ఉపయోగపడుతుంది. ఆధునిక ఆరోగ్యం సంరక్షణ వ్యవస్థలలో నర్సులు పోషించే కీలక పాత్రపై దృష్టిని ఆకర్షించే లక్ష్యంతో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ 1974 మే 12న మొదటి అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ప్రారంభించింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, దేశ అత్యున్నత సాహిత్య అకాడమీ ఫెలోషిప్ పురస్కారాన్ని అందుకున్న ప్రముఖ భారతదేశ ఆంగ్ల రచయిత పేరేంటి? ఆప్షన్ డి అండి, రస్కిన్ బాండ్. ప్రఖ్యాత ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ శనివారం సాహిత్య అకాడమీ ఫెలోషిప్ను అందుకున్నారు. ముసలిలోని ఆయన నివాసం ఇందుకు వేదికైంది. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్, కార్యదర్శి కె శ్రీనివాసరావు ఫెలోషిప్ అందజేశారు. ఈ అత్యున్నత గౌరవాన్ని బాండ్కు 2021 సెప్టెంబర్లో ఎంపిక చేశారు. అయితే అనారోగ్యం కారణంగా ఆయన వ్యక్తిగతంగా దీన్ని అందుకోలేకపోయారు. 1934లో హిమాచల్ ప్రదేశ్లోని కౌసాలిలో జన్మించిన రస్కిన్ బాండ్ గత 50 ఏళ్లుగా రచనలు చేస్తున్నారు. ఇందులో చిన్న కథలు, నవలలు, పిల్లల పుస్తకాలు తదితరాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన బిపిన్ చంద్రన్ ఏ రంగంలో ప్రఖ్యాతిగాంచారు? ఆప్షన్ ఏ అండి, జర్నలిజం. చూద్దాం. ప్రముఖ జర్నలిస్ట్ సిపిఐఎం సోషల్ మీడియా విభాగం కార్యకర్త బిపిన్ చంద్రన్ 50 సంవత్సరాల వయసులో ఆదివారం హఠాత్ మరణం చెందారు. బిపిన్ సిపిఐఎం మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు ఎస్ రామచంద్రన్ పిల్లై కుమారుడు. 3 రోజుల క్రిందట ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతినడంతో బిపిన్ను తిరువనంతపురం వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం ఆసుపత్రిలోనే ఆయన తుది శ్వాస విడవడం అయితే చూడవచ్చు. నెక్స్ట్, 2025 నాటికి ప్రపంచంలోనే 8వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరిస్తుందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. ఆప్షన్ ఏ అండి, నెంబర్ 1 పొజిషన్కి వెళ్తుందని అభిప్రాయం అయితే వ్యక్తం చేశారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ తర్వాత భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2022లో యూకేను వెనక్కి నెట్టి 6వ స్థానం నుంచి 5వ స్థానానికి భారత్ చేరుకుంది. దశాబ్ద కాలం క్రితం 11వ స్థానంలో ఉన్న భారత్ గణనీయ వృద్ధి రేటుతో దూసుకెళ్లిపోతుంది. ప్రస్తుతం మన దేశ జీడిపి $3.7 ట్రిలియన్ ఉన్నట్లుగా అంచనా. ఈ నేపథ్యంలో 2025 నాటికి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. స్థూల ఆర్థిక సూచీల సానుకూలతలను చూస్తుంటే వచ్చే ఏడాదిలోనే జపాన్ను అధిగమిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల వార్తల్లో చూసిన జాబ్స్ ఫర్ రెసిలెన్స్ రిపోర్ట్ ఏ సంస్థ ద్వారా విడుదల చేయబడింది? ఆప్షన్ ఏ, ప్రపంచ బ్యాంక్. ఇటీవల ఢిల్లీ అటవీ మరియు వన్యప్రాణుల విభాగం భారతదేశంలోని ఏ వన్యప్రాణుల అభయారణ్యంలో కణజాల సంస్కృతి ప్రయోగశాలను ఏర్పాటు చేస్తుంది? ఆప్షన్ బి, అసోలా భాటి వన్యప్రాణుల అభయారణ్యం. ప్రపంచ బ్యాంక్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2025కి భారతదేశ ఆర్థిక వృద్ధి ఎంతగా అంచనా వేయబడింది? ఆప్షన్ సి, 6.6%. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము రైస్ ఫాలో మేనేజ్మెంట్ ప్రాజెక్టును ప్రారంభించింది? ఆప్షన్ డి, ఉత్తరప్రదేశ్. అత్యాధునిక ఏఐ మోడళ్ల కోసం పరీక్షలను అభివృద్ధి చేయడానికి కలిసి పనిచేయడానికి ఇటీవల ఏ 2 దేశాలు ఒప్పందంపై సంతకం చేశాయి? ఆప్షన్ సి, యుఎస్ మరియు యూకే. ఇటీవల కేరళ యూనివర్సిటీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు 5200 ఏళ్ల నాటి హరప్పా స్థావరాన్ని ఈ ప్రదేశంలో కనుగొన్నారు. ఆప్షన్ ఏ, పర్తాబిచ్, గుజరాత్ అండి. ఇటీవల వార్తల్లో చూసిన పాపకొండ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఎక్కడండి? ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ ఏ. ఇటీవల పరిశ్రమల కోసం యూరోపియన్ ప్రమాణాలను అనుసరిస్తూ కొత్త పర్యావరణ చట్టాన్ని ఏ దేశం ఆమోదించింది? ఆప్షన్ ఏ, ఇజ్రాయెల్. ఇటీవల 2023-24 ఆర్థిక సంవత్సరంలో 66.4 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో నిర్వహించడం ద్వారా భారతదేశంలోని ఏ నౌకాశ్రయం ఒక మైలురాయిని సాధించింది? ఆప్షన్ బి అండి, శ్యామప్రసాద్ ముఖర్జీ పోర్ట్, కోల్కతా. ఇటీవల వార్తల్లో చూసిన సుఖ్నా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఉంది? ఆప్షన్ ఏ, చండీగఢ్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. ఈ క్రింది వాటిలో సౌర కుటుంబంలో పరిమాణం రీత్యా గ్రహాల అవరోహణ క్రమాన్ని గుర్తించండి.
ఆప్షన్ బి అండి. బృహస్పతి అన్నిటికంటే పెద్దది, తర్వాత శని, యురేనస్, నెప్ట్యూన్. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో శని గ్రహం గురించి సరికానిది ఏంటి? ఆప్షన్స్ అంటే రెండవ అత్యధిక గ్రహాలు గల గ్రహం అనేది తప్పండి. ఓకేనా. సుందరమైన వలయాలు గల గ్రహం, అత్యల్ప సాంద్రత గల గ్రహము, ఆరెంజ్ వర్ణంలో ఉంటుంది. కరెక్ట్. దిగువ ఇచ్చిన ఏ రెండు గ్రహముల సముదాయమును నిమ్నతా గ్రహములుగా పేర్కొనడము జరుగును? ఆప్షన్ బి బుధుడు మరియు శుక్రుడు దగ్గరగా ఉంటాడండి. ఓకే, బుధుడు సూర్యునికి దగ్గరగా ఉన్న మొదటి గ్రహము, తర్వాత శుక్రుడు. క్రింది వానిలో సరికాని అంశాన్ని గుర్తించండి. ఉపగ్రహం లేని గ్రహం శుక్రుడు, అత్యధిక ఉపగ్రహాలు గల గ్రహం శని, ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు, వేగంగా తిరిగే గ్రహం బుధుడు. ఆప్షన్ డి తప్పండి, మిగతావన్నీ కూడా సరైనవే. ఓకే, క్రింది వాటిలో శుక్రగ్రహం గురించి సరైన దాన్ని గుర్తించండి. శుక్రగ్రహం గురించి ఆప్షన్ డి సరైనదండి. తూర్పు నుంచి పశ్చిమం వైపు ఆత్మ భ్రమణము చేస్తుందండి. తూర్పు నుంచి పశ్చిమం వైపు. ఓకే, అంటే మనకు వ్యతిరేకం. క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. మిక్కిలి వేడి గ్రహం శుక్రుడు, ఉపగ్రహాలు లేని గ్రహం గురుడు, అతి సుందరమైన గ్రహం శని, భూమి కవల గ్రహం శుక్రుడు. సరికాని అంశం ఏంటండి? ఆప్షన్ బి అండి. ఉపగ్రహాలు లేని గ్రహము గురుడా? కాదు. రెండవ అత్యధిక ఉపగ్రహాలు కలిగినది గురుడికి. శుక్రుడికి అత్యధికంగా ఉంటే తర్వాత గురుడికి, శనికి అత్యధికంగా ఉంటే తర్వాత గురుడికి. ఓకే, క్రింది వానిలో సూర్యుని చుట్టూ భూమి తిరుగుతున్న హీలియోసెంట్రిక్ సిద్ధాంతాన్ని కనిపెట్టిన వారు ఎవరు? ఆప్షన్ సి కోపర్నికస్. క్రింది వాటిలో శుక్రగ్రహం యొక్క వాతావరణంలో ఎక్కువగా ఉండే రసాయనాలు ఏముంటాయండి? ఆప్షన్ ఏ ఒకటే మాత్రమే. కార్బన్ డైఆక్సైడ్, సల్ఫ్యూరిక్ ఆమ్లము ఎక్కువగా ఉండే రసాయనాలు శుక్రగ్రహంలో అండి. ఓకేనా. శుక్రగ్రహంలో ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ ఉండడం వల్లనే అత్యధిక వేడిగా ఉంటుందండి. ఓకేనా, అత్యధిక వేడి. ఎందుకు? కార్బన్ డైఆక్సైడ్ యొక్క లక్షణం ఏంటి అంటే వేడిని గ్రహిస్తుందండి ఎక్కువగా. ఓకే, గమనించాలి. ఏ గ్రహమైనా తన కక్షలో సూర్యుని చుట్టూ పరిభ్రమించే కాలంలో సమవేగంతో పయనించకపోవడానికి గల కారణము? ఆప్షన్ బి రెండు మాత్రమే. గ్రహాల పరిభ్రమణ కక్షలు దీర్ఘవృత్తాకారంగా ఉండడమే ప్రధాన కారణం. ఓకే, క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి. రెడ్ ప్లానెట్ అంగారకుడు, రింగ్ ప్లానెట్ వరుణుడు, బ్లూ ప్లానెట్ భూమి, అతిపెద్ద ప్లానెట్ గురుడు. సరైనవి ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ సి అండి. రెండు మాత్రమే సరి అయిన జత. ఓకే, బ్లూ ప్లానెట్ భూమి కరెక్ట్ అండి. ఓకే, సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.